ఇప్పుడున్న ఛాన్స్ ఎవరికి లేదు సార్. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ మీరు అనుకుంటే చాలా భూములు సంపాదించుకోవచ్చు, నిజంగా చెప్పాలంటే సంపాదించుకోవచ్చు. ఎందుకు మీరు ఇంత సింపుల్గా ఉంటారు ఈరోజు మీరు చూస్తున్నాను సార్? ఒక్కటి చెప్తాను సార్, నేను ఇప్పుడు మంగళగిరి అనేది రాజధాని అయింది. ఎస్, మీరు అంది ఇవాళ ఒక్కసారి అసలు మంగళగిరి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో, గ్రామంలో వార్డు మెంబర్ అయితేనే లక్షలు సంపాదిస్తున్నారు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళైనా సరే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే 5 పైసలు లంచం అడిగాడు అని ఒక్కళ్ళ చేత చెప్పించిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత ప్రాణం అండి. ఆయన దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఫార్మాట్లో ఆయనతో మాట్లాడుకొని నేను రాజీనామా ఇచ్చేసేస్తాను. స్పీకర్ ఫార్మాట్లో 5 పైసలు లంచం అడిగాడు అని అంటే, సార్ నేను రాజకీయంలోకి 2 ఉద్దేశాలతో వచ్చానండి. ఒకటి, నన్ను కన్న తల్లిదండ్రులకి నేను సేవ మంచి పేరు తీసుకురావాలని. రెండవది, 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 1 ఇండియన్ రూపీ ఈజ్ ఈక్వల్ టు $13 అంటండి మన ఎకానమీ. ఇవాళ డాలర్కి 70-80 రూపాయలు కడతా ఉన్నాము. సో ఇంతగా పడిపోవడానికి కారణం ఎవరు ఏంటి అని ఆలోచించిన సమయం వేస్ట్. కాబట్టి ప్రజలు, భగవంతుడు నన్ను ఆశీర్వదిస్తే పైసా లంచం తీసుకోకూడదు, ఇవాళ ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాను. కాబట్టి నేను రాజకీయంలోకి వచ్చానండి. చాలా భారం అయిపోతూ ఉంది రాజకీయము, చాలా ఖర్చుతో కూడుకుంటా ఉంది. అయినా కూడా నాకు మా అన్నయ్య ఇచ్చిన ఆస్తి కానివ్వండి, మా అమ్మ నాన్న ఇచ్చినటువంటి ఇచ్చిన జన్మను బట్టి కానివ్వండి, లేదా నా గురువులు నేర్పిన విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను బట్టి కానివ్వండి, నేను ఎక్కడా లంచాలు తీసుకోను. నాకున్న ఆస్తులు అమ్ముకొని ఒక రేంజ్ వరకు కూడా నేను రాజకీయాలు చేస్తాను. దాని తర్వాత నేను విరమించుకుంటాను. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.